శారీరక సమస్యలుంటే మనకు సులువుగా తెలుస్తుంది. ఎందుకంటే నొప్పి కలుగుతుంది కాబట్టి. మరి మానసిక సమస్యలుంటే ఎలా తెలుస్తుంది? మానసిక సమస్యలు అనుభవించే వ్యక్తికి తెలియకపోయినా కానీ, మనకు సన్నిహితులమైన కానీ, మన కుటుంబ సభ్యులకు కానీ ఒక సమస్య ఉందనే విషయం ఎలా తెలుసుకోవాలి? ఈ విషయం మీద మన సమాజంలో అవగాహన చాలా చాలా తక్కువ. బాగా చదువుకున్న వాళ్ళకు కూడా మానసిక సమస్యను ఎలా గుర్తించాలనే విషయంలో కనీసమైన అవగాహన కూడా లేదు. ఇంకా చెప్పాలంటే చాలా సందర్భాల్లో నేను చాలా టీవీ ఛానల్స్‌కి వెళ్తూ ఉంటాను. అక్కడ యాంకర్స్‌కి కూడా సైకాలజిస్ట్‌కి, డిఫరెన్స్ లేకుండా మాట్లాడుతూ ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. కానీ మన చుట్టూ మానసిక సమస్యలతో బాధపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకు గుర్తించేవాళ్ళు లేక, సహాయం అందక వాటిని తీవ్రతరం చేసుకొని చివరకు పిచ్చివాళ్ళుగా మారుతూ ఉంటారు. అలాంటి ప్రమాదం రాకూడదు అంటే మానసిక సమస్యను ముందుగానే గుర్తించడం ఎలా అనే విషయం తెలుసుకోవడం అందరికీ అవసరం. అలా మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో చివరిదాకా తప్పకుండా చూడండి. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సైటాక్స్. నేను మీ సైకాలజిస్ట్ విశేష్. మానసిక సమస్య అసలు అంటే ఏమిటి? తలనొప్పి, జలుబు, దగ్గు, లేకుంటే ఇంకొక బాడీ పెయిన్స్ ఇవన్నీ కూడా మనకు తెలుస్తాయి. ఓకే, మనకు నొప్పి రూపంలోనో ఇంకొక సిమ్టమ్ రూపంలో మనకు తెలుస్తాయి. కానీ మానసిక సమస్య అనేది గుర్తించడం అంత ఈజీ కాదు. ఎందుకంటే మనసు అనే దానికి రూపం లేదు. మనసు ఎక్కడుందో ఎవరికి తెలియదు. కానీ సమస్య మాత్రం ఉంటుంది. నొప్పి వేరు, బాధ వేరు. నొప్పి ఫిజికల్, బాధ అనేది సైకలాజికల్. మానసిక సమస్య ఉందా లేదా అని గుర్తించాలంటే మనకు నవగ్రహాలు లేదంటే నవరత్నాలని గుర్తుంచుకుంటే చాలు. నవగ్రహాలు అంటే మనం పూజించే గ్రహాలు కాదు. నవరత్నాలు అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్నాలు కాదు. నేను ఊరికే ఎగ్జాంపుల్ కోసం అలా చెప్పాను. అంటే ఒక 9 అంశాలను కనుక మనం పరిశీలిస్తే ఒక వ్యక్తి మానసికంగా ఆరోగ్యంగా ఉన్నాడా, అనారోగ్యంగా ఉన్నాడా, సమస్యలో ఉన్న విషయం గుర్తించవచ్చు. నెంబర్ 1 అపీరెన్స్. మీరు నేను ఎవరైనా కానీ మనం ఉదయం లేవగానే శుభ్రంగా రెడీ అయ్యి మనకు ఉన్నంతలో మంచి బట్టలు వేసుకొని ఆఫీసుకో, ఉద్యోగానికో, వ్యాపారానికో బయలుదేరుతాం. కానీ మానసిక సమస్యలు, మానసిక రుగ్మతల్లో ఉన్న వాళ్ళ అపీరెన్స్లో ఒక తేడా కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు తమ అపీరెన్స్ని ఏమాత్రం పట్టించుకోరు. ఏది కనపడితే అది వేసుకుని వెళ్తూ ఉంటారు. సరిగా తల దూవుకోకుండా, ఫేస్ వాష్ చేసుకోకుండా, ఏమాత్రం రెడీ అవ్వకుండా అలా వెళ్తూ ఉంటారు. వాళ్ళ అపీరెన్స్లో కనుక ఒక డ్రామాటిక్ చేంజ్ కనుక కనిపించింది అని అంటే వాళ్ళు మానసికంగా ఏదో నలిగిపోతున్నారని, బాధపడుతున్నారని మనం అర్థం చేసుకోవాలి. నెంబర్ 2 బిహేవియర్. ఒక మనిషి మనసులో ఏముందో ఎవ్వరూ చదవలేము, కానీ చదవచ్చు. ఎలాగా? ప్రవర్తన ద్వారా. అంటే మనిషి మనసులో ఉన్న ఆలోచనలు ప్రవర్తన రూపంలో బయటకు వస్తాయి కాబట్టి ఆ ప్రవర్తనని గమనించడం ద్వారా మనిషి మనసు సక్రమంగా ఉందా లేకుంటే తప్పు మార్గంలో వెళ్తుందనే విషయం అర్థం చేసుకోవచ్చు. బిహేవియర్ అంటే ఏంటి? మనం రోజువారీ చేసే పనులు. ఈ పనులు రోజువారీ నడుస్తూ ఉంటే వాళ్ళు ఆరోగ్యంగా హాయిగా ఉన్నారని అర్థము. వాటిలో డ్రామాటిక్ చేంజ్ కనిపిస్తే, అంటే రోజువారీగా రోజు ఉదయం 6 గంటలు నిద్రలేస్తారు, రెడీ అయిపోతారు, ఆఫీస్కి వెళ్తారు, ఒక పిల్లలతో అలా ఇలా మాట్లాడుతూ ఉంటారు. ఇవన్నీ మనం రెగ్యులర్ నడుస్తున్నాయి అనుకోండి. అతని ప్రవర్తనలో మార్పు కనిపించింది. ఓకే, సరిగ్గా నిద్రపోవడం లేదు, లేకుంటే ఆలస్యంగా లేస్తున్నాడు, లేకుంటే ఎర్లీగా లేస్తున్నాడు, పిల్లలతో సరిగా మాట్లాడడం లేదు, సరిగా భోంచేయడం లేదు. ఇటువంటి ప్రవర్తనలో కనుక మార్పులు కనుక ఉంటే అప్పుడు అతను లేకుంటే ఆవిడ మానసికంగా సమస్యల్లో ఉందని మనం అర్థం చేసుకోవాలి. 3 స్పీచ్ అంటే మాట. మనసులోని ఆలోచనలు మాట ద్వారానే బయటకు తెలుస్తాయి. అంతే కదా, మన మనసులో ఏముందని మనం ఎలా తెలుస్తుంది? మనం మాటల రూపంలో వ్యక్తం చేస్తాం. ఈ మాట మామూలుగా ఇప్పుడు నేను మాట్లాడుతుంది మీకు అర్థమవుతుంది. ఎందుకంటే మీకు నాకు అర్థమైన తెలుగులో మాట్లాడుతున్నాను. నా వాక్యాలు అనేవి సక్రమంగా ఉన్నాయి, వాటిలో గ్రామర్ ఉంది, సింటాక్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి మీకు అర్థమవుతున్నాయి. మానసికంగా సమస్యలతో బాధపడే వాళ్ళ మాటల్లో తడబాటు ఉంటుంది, లింక్ లేకుండా ఉంటుంది. ఒక విషయం ఎత్తుకుంటారు, అక్కడి నుంచి ఇంకో విషయాన్ని జంప్ అవుతారు, అక్కడి నుంచి ఇంకో విషయం జంప్ అవుతారు. కొన్నిసార్లు ఏం మాట్లాడుతున్నారో అర్థం కాకుండా మాట్లాడతారు. ఆ సమయానికి సందర్భం లేకుండా మాట్లాడేస్తూ ఉంటారు. ఓకే, కొంతమంది ఏవో కొత్త పదాలు మాట్లాడుతూ ఉంటారు. ఇలాగ మాటల్లో కనుక ఈ తడబాటు లేకుంటే గ్రహపాటు, పొరపాట్లు కాకుండా అబ్నార్మల్గా ఏమైనా మాట్లాడుతున్నారు అనుకోండి, అప్పుడు వాళ్ళు మానసికంగా సమస్యల్లో ఉన్నారని, మానసిక రుగ్మతల్లో ఉన్నారని మనం అర్థం చేసుకోవచ్చు. 4 మూడ్ అంటే మీకు నాకు అంత తెలుసు కదా, మనం ఎలా ఉన్నాము, మన భావోద్వేగాలు ఎలా ఉన్నాయనేది కదా.
సో మానసికంగా సమస్య సపోజ్ డిప్రెషన్ అనుకోండి, ఎప్పుడు దిగాలుగా కనిపిస్తూ ఉంటారు, ఎప్పుడు దిగులుతో కనిపిస్తూ ఉంటారు. సమయం సందర్భం లేకపోయినా కానీ అంటే ఉత్సాహకరమైన పరిస్థితుల్లో కూడా వాళ్ళు దిగులులోనే ఉంటారు. ఇంకొక రకమైన మ్యానిక్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఎలాంటి సందర్భమైనా విపరీతమైన ఉత్సాహంతో కనిపిస్తూ ఉంటారు. ఇలా మూడ్ అనేది ఒక స్టెబిలైజేషన్ లేకుండా అప్స్ అండ్ డౌన్స్ విపరీతంగా ఉంటే అప్పుడు మానసికంగా సమస్యలు ఉన్నాయని అర్థం చేసుకోవచ్చు. ఐదోది ఎఫెక్ట్ అంటే భావోద్వేగాలు. ఎమోషన్స్ అనేవి మీకైనా నాకైనా కోపం వస్తుంది, బాధ వస్తుంది, లేకుంటే జలస్ ఉంటుంది, రకరకాల భావోద్వేగాలు మనందరికీ ఉంటాయి. ఉండకుండా ఎవరికి ఉండవు. నేను బాధపడతాను, మీరు బాధపడతారు. అండ్ నేను సంతోషంగా ఉంటే నీకు సంతోషంగా ఉంటుంది. అయితే ఇవి మన చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి, మనకు జీవితంలో జరిగే సంఘటనలను బట్టి ఉంటాయి. అలా కాకుండా మానసిక సమస్యలు ఉన్న వాళ్ళల్లో ఈ ఎఫెక్ట్స్ అనేవి, ఎమోషన్స్ అనేవి విపరీతంగా ఫ్లక్చుయేట్ అవుతాయి అన్నమాట. ఎప్పుడు కోపపడతారో, ఎప్పుడు బాధపడతారో, ఎందుకు ఏడుస్తారో, ఎందుకు నవ్వుతారో అర్థం కాకుండా ఉంటుంది. అలా సమయం సందర్భంతో సంబంధం లేకుండా ఈ ఎమోషన్స్ కనుక ప్లే అవుతూ ఉంటే, అప్స్ అండ్ డౌన్స్ నడుస్తూ ఉంటే అప్పుడు వాళ్ళు మానసిక సమస్యలు ఉన్నారని అర్థం చేసుకోవాలి. 6 కాగ్నిషన్ అంటే మనము ఎలా అర్థం చేసుకుంటున్నాం అనేది. మనం ఎలా అర్థం చేసుకుంటున్నాం, మనం ఎదుటి వ్యక్తి చెప్పిన మాటల్ని సరిగా అర్థం చేసుకుంటున్నాడా, లేకుంటే విపరీత అర్థాలు తీస్తున్నాడా, లేకుంటే అసలు ఏమీ లేకపోయినా కానీ దాన్ని పెద్ద ఇష్యూ చేస్తున్నారా, లేకుంటే ఎంత పెద్ద మాట అన్నా కానీ దాన్ని పట్టించుకోకుండా ఉంటున్నారా. ఇటువంటివి మానసిక సమస్యను గుర్తించడానికి పరిశీలించాల్సిన అంశాలు. సో 7, 8 థాట్ ప్రాసెస్, థాట్ కంటెంట్ అంటే మన ఆలోచనలో ఎలాంటి కంటెంట్ ఉంటుంది, ఎలాంటి ప్రాసెస్ ఉంటుంది అనేది చాలా అవసరం. థాట్ కంటెంట్ అంటే వాటిల్లో ముందే ప్రీ ఆక్యుపేటివ్ థాట్స్ ఉంటున్నాయా, ఇల్యూజన్స్ ఉంటున్నాయా, హెలూజినేషన్స్ ఉంటున్నాయా, డిల్యూజన్స్ ఉంటున్నాయా అంటే భ్రమలు, చిత్త భ్రమలు ఏమైనా ఉన్నాయా థాట్ కంటెంట్లో, ఎవరికి కనపడే అంశాలు ఏమైనా కనిపిస్తున్నాయా, ఓకే, ఎవరు ఊహించని అంశాలను వాళ్ళు ఊహిస్తున్నారా, ఎవరు ఊహించని ప్రమాదాన్ని వాళ్ళు ఊహిస్తున్నారా, లేకుంటే ఎప్పుడు జరిగిందని తలుచుకొని దాంట్లోనే మునిగిపోయి బాధపడుతూ ఉన్నారా. ఈ థాట్ కంటెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే థాట్ ప్రాసెస్ అంటే ఆలోచనలు ఎలా వాళ్ళు ఆలోచిస్తున్నారు, మామూలుగా అందరిలాగా ఆలోచిస్తున్నారా, లేకుంటే ఏమైనా విపరీతంగా లేకుంటే ఏమీ లేని దాన్ని కూడా ఒక విపరీతంగా చూసి ఆలోచిస్తున్నారు అనే విషయం మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఈ థాట్ ప్రాసెస్, థాట్ కంటెంట్లో కనుక మనకు అబ్నార్మల్ కనిపిస్తే వాళ్ళు మానసిక సమస్యలతో బాధపడిన అర్థము. లాస్ట్ది ఇన్సైట్ ఆర్ జడ్జిమెంట్. జీవితంలో కానీ మన కళ్ళ ముందు జరిగిన సంఘటనల్ని సక్రమంగా అర్థం చేసుకుంటున్నారా, లేకుంటే వక్రంగా అర్థం చేసుకుంటున్నారా. ఉదాహరణకు ఒక భార్య భర్తతో అంటది, ఏమండి ఈరోజు లేటుగా వచ్చారు అని అడుగుతుంది. ఆమె మామూలుగా అడిగి ఉండొచ్చు, అంటే ఏంటి నీ ఉద్దేశం, అంటే నేను కావాలని లేటుగా వచ్చా అంటావా, అంటే నేను ఎక్కడ తిరిగి వస్తున్నాను నీ ఉద్దేశమా అని ఒక విపరీతమైన ప్రవర్తన ఉందనుకోండి. ఆమె చెప్పిన మాటల్ని సరిగా అర్థం చేసుకోలేకపోవడం, సరిగా జడ్జ్ చేయలేకపోవడము ఉన్నాయనుకోండి, అప్పుడు వాళ్ళు మానసిక సమస్యలతో బాధపడుతున్నారని అర్థం. అంటే ఈ 9 అంశాలని కనుక మనం పరిశీలిస్తే, ఈ 9 అంశాలని మనం అబ్జర్వ్ చేస్తే వీటిల్లో నార్మల్గా అప్స్ అండ్ డౌన్స్ మీకు నాకు అందరికీ ఉంటాయండి. అదేమి నేను ఈ అప్స్ అండ్ డౌన్స్ ఉన్న వాళ్ళందరూ మానసిక సమస్యల్లో ఉన్నవాళ్ళని కాదు. విపరీతంగా ఫ్లక్చుయేషన్స్ ఉంటే, విపరీతమైన మార్పులు ఉంటే, అబ్నార్మల్గా కనిపిస్తూ ఉంటే అప్పుడు ఖచ్చితంగా వెంటనే మీరు వాళ్ళకు సహాయం చేయాలనుకుంటే వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడండి. వాళ్ళ సమస్య ఏమిటో, వాళ్ళ మనసులో బాధ ఏంటో మీరు కూర్చొని తెలుసుకోండి. వాళ్ళకి సపోర్ట్ ఇవ్వండి. ఏం కాదని చెప్పి వాళ్ళకు కాస్త సాంత్వన చేకూర్చండి. మీరు ఒక ఫ్రెండ్గా, కుటుంబ సభ్యుడిగా అందరూ చేయాల్సిన పని ఇది. అలా మీరు చెప్పిన తర్వాత కూడా అతని ప్రవర్తనలో కానీ, అతని ఆలోచనలో కానీ, అతని యొక్క మైండ్ సెట్లో కానీ ఎలాంటి మార్పు లేకపోతే అప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా సైకాలజిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళండి. సైకాలజిస్టు వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి డయాగ్నోస్ చేసి వాళ్ళు ఎలాంటి సమస్యతో బాధపడుతున్నారో అర్థం చేసుకుని దానికి తగ్గట్టుగా సహాయం అందిస్తారు. ఇంకా ఆ సమస్య తీవ్రమైందంటే వాళ్ళే సైకియాట్రిస్ట్కి రిఫర్ చేస్తారు. సో ఇటువంటి లక్షణాలు ఏదైనా అబ్నార్మాలిటీ కనిపిస్తే మీరు ఏమాత్రం ఆలస్యం చేయకుండా సైకాలజిస్ట్ని కలవండి. చూశారు కదా, ఒక మానసిక సమస్య ఉన్న వ్యక్తిని, మానసిక రుగ్మత ఉన్న వ్యక్తిని ఉందనే విషయం తెలుసుకోవాలంటే ఏం చేయాలో ఈ వీడియోలో మీరు చూశారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా సై టాక్స్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకు సైకాలజీకి సంబంధించి లేకుంటే పేరెంటింగ్, మైండ్ సెట్,
వీటికి సంబంధించిన ఎలాంటి అంశాలు మీరు కోరుకుంటున్నారో, ఎలాంటి అంశాలు మీరు వినాలనుకుంటున్నారో మా నుంచి, వాటి గురించి మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. వాటిపైన తప్పకుండా నేను వీడియోలు చేస్తాను. ఓకే, మరోసారి మరో రోజు మరో వీడియోతో మనం కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నేను మీ సైకాలజిస్ట్ విశేష్.